కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటారు. కొత్త సంవత్సరం మీకు అన్నీ కలిసి రావాలని అనుకుంటున్నారా? అయితే వీటిని ఫాలో అవ్వండి. కొత్త సంవత్సరం లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి, ఆర్థిక సమస్యల నుండి దూరంగా ఉండటానికి వీటిని పాటించడం మంచిది. న్యూ ఇయర్ రాకముందు వీటిని పాటిస్తే డబ్బుకు లోటు ఉండదు. మరికొన్ని రోజుల్లో 2025 పూర్తి కాబోతుంది. 2026లోకి అడుగు పెట్టబోతున్నాము. కొత్త సంవత్సరం లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి, ఆర్థిక సమస్యల నుండి దూరంగా ఉండటానికి ఇలా చేయడం వలన సంతోషం, సంపద కూడా పెరుగుతాయి. మరి 2026 ప్రారంభంలో ఏం చేయాలి? ఎలా కొత్త సంవత్సరం మొదలు పెడితే ఈ లాభాలను పొందడానికి వీలవుతుందో తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం చూస్తే ఈ ముఖ్యమైన 5 పనులు చేయడం వలన చాలా బాగా కలిసి వస్తుంది. 2026 మొదలు కాకముందే వీటిని పాటించండి. గరుడ పురాణం ప్రకారం ఏ ఇంట్లో అయితే మహిళలను అగౌరవపరుస్తారో ఆ ఇంట్లో ఇబ్బందులు వస్తాయి. కనుక ఇంట్లో ఉన్న స్త్రీలను గౌరవంగా చూసుకోవాలి, మర్యాదగా మాట్లాడాలి. ప్రేమగా చూసుకుంటూ గౌరవిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. లేదంటే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. మన సంపదలలో కొంచెమైనా దాన ధర్మాలకు కేటాయించాలి. దానం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. దాన ధర్మాలు చేయడం వలన ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే గోసేవ చేసుకుంటే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. న్యూ ఇయర్ రాకముందు వీటిని పాటిస్తే కొత్త సంవత్సరం డబ్బుకు లోటు ఉండదు. అహంకారాన్ని వదిలిపెట్టాలి, డబ్బును గౌరవించాలి. గరుడ పురాణం ప్రకారం చాలా మందికి ఎక్కువ డబ్బు ఉండటం వలన అహంకారం పెరిగిపోతుంది. అది రాకూడదు. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. గరుడ పురాణం ప్రకారం ఎప్పుడు శరీరం, మనసు రెండు స్వేచ్ఛగా ఉండాలి. అలాగే ఇంటిని కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన ప్రతికూల శక్తి తొలగిపోవడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో దేనికి లోటు ఉండదు, ఆర్థిక సమస్యలు కూడా రావు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం లక్ష్మీ నమః అని కామెంట్ చేయండి.